సార్ నమస్తే సార్ శేఖర్ గారు వెల్కమ్ టు షో. శేఖర్ గారు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ గురించి తెలుసుకొని అవగాహన పెంచుకుంటూ దాన్ని పరిపాలనా వ్యవహారాలకు అలాగే రాష్ట్ర అభివృద్ధికి వినియోగించుకుంటూ ఇవాళ వాట్సాప్ పాలనకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. అంటే మన మిత్ర ప్రజల చేతుల్లో ప్రభుత్వం అంటూ ముందుకొచ్చింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది అసలు ఎలా ఉండబోతుందంటారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ప్రైమ్ లైన్ డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే మారుతున్న టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ ఏదైతే గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ టెక్నాలజీకి అనుగుణంగా ప్రజలకు అందించాల్సిన సేవల్ని ఆఫీసుల చుట్టూ అంటే వెనకటి తరం లాగా ఆఫీసుల చుట్టూ చుట్టుకోకుండా ఎట్ ది టైం చాలా పరిణితి చెందిన గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అత్యాధునిక పరిజ్ఞానంతో మొట్టమొదటిగా భారతదేశంలో వాట్సాప్ అనేది రాష్ట్ర ప్రజలు, దేశంలో ప్రజలు చాలా మంది సామాన్యులు కూడా దాన్ని వాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్ సేవల ద్వారా ప్రభుత్వం నుంచి తమకు కావాల్సిన పనుల్ని ఈజీగా చేసుకోవడానికి సమయాన్ని అట్లాగే ఆఫీసుల చుట్టూ తిరిగే ఈ అవసరాన్ని సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే ఎప్పటికప్పుడు మనం ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క పరుగులు తీస్తా ఉంటే పంచాయతీరాజ్ లో ట్రాన్స్పరెన్సీ, అలాగే పంచాయతీరాజ్ నుంచి ఒక ఉద్యమం లాగా గ్రామ సభలు ఏర్పాటు చేయటం అనేది పంచాయతీరాజ్ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా గ్రామ సభలు జరిగి ఉన్నాయి. కానీ ఆ గ్రామ సభలకి నేడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నిజంగా ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, ఎవరైతే అర్జీలు పిటిషన్లు వాళ్ళ యొక్క పనుల కోసం వచ్చే వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి మాకు ఈ పనులు కావాలని చెప్పి అర్జీలు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అలాగే టెక్నాలజీ అంటే బాబు గారు అని చెప్పి మనం అందరికీ తెలిసిందే. అట్లాగే కొత్త టెక్నాలజీని లోకేష్ బాబు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లాగే ఇప్పుడు ఈ కూటమి పెద్దలందరూ కలిసి కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రజలకి ఈజీగా ఉండేది. అంటే ఎక్కువ మంది మారుతున్న కాలాన్ని బట్టి ఖచ్చితంగా మనం కూడా మారాల్సిందే. ఆ మారటం అనేది ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యంగా మనం భావించవచ్చు. ఇది 100% ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పి దీనివల్ల చాలా సమయం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అట్లాగే ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం తప్పుతుంది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికెట్లు కూడా ఆన్లైన్ లో వాట్సాప్ లో వాళ్ళు పోస్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారో ఎక్కువ మందితో అంటే ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఆన్లైన్ లోనే అయిపోయేలా ఉద్యోగుల ద్వారా ఇప్పుడు వీళ్ళు సమయాన్ని ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఆఫీసుల చుట్టూ తిరగటానికి ఎక్కువ టైం కేటాయిస్తున్నారని చెప్పి అనిపిస్తా ఉంది. అట్లాంటిది కాకుండా ఈ అప్డేట్ ఆధునిక కాలంలో ఎట్లయితే మనం ప్రైవేట్ ఆల్రెడీ ఆర్టీసీ సేవలు, కొన్ని దేవాలయ ఎండోమెంట్ కి సంబంధించినవి ఇలాంటివన్నీ మొట్టమొదటిసారి వస్తాయని చెప్పి అంటున్నారు. ప్రైవేటు సెక్టార్ లో ప్రైవేటు బస్సులు ఏవైతే ఉన్నాయో లేకపోతే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆల్రెడీ అప్డేట్ చెంది వాళ్ళ యొక్క ఈ ఆన్లైన్ సర్వీస్ ని చేస్తున్నారు. దానికన్నా కూడా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వాళ్ళు యాప్లో ఇచ్చేస్తే వీళ్ళు వాట్సాప్ లోకే గవర్నమెంట్ రావటం అనేది ఇది ప్రైవేట్ సెక్టార్లతో పోటీ పడే గవర్నమెంట్ అనేది మనం మొట్టమొదటిసారి చూస్తున్నాం అని చెప్పి అనుకోవచ్చు. ఇది అందరూ దీన్ని హర్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటాను. రైట్, మనతో పాటు గాయత్రి గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే పసుపులేటి సురేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి గాయత్రి గారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్రైమ్ లైన్ వ్యూవర్స్ అందరికి గుడ్ ఈవినింగ్, అండ్ ఆల్సో ప్యానెల్ లో ఉన్న అదర్ స్పీకర్స్ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. గాయత్రి గారు, ఈరోజు ఏపీ ప్రజలకు ఒక మంచి శుభదినం అనుకోవచ్చు.